నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఇస్ తేజస్వి. ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ముస్లిం సోదరులకు, హిందువులకు ఒకే రోజు కలిసి వచ్చిన 2 విశేష పర్వదినాల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఎక్స్ వేదికగా స్పందించిన చంద్రబాబు పవిత్ర మొహర్రం పుణ్యదినాల సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు శుభం కలిగేలా చూడాలని ఆ అల్లాను కోరుకుంటున్నాను అంటూ పేర్కొన్నారు. హిందువులకు ఎంతో ప్రత్యేకమైన తొలి ఏకాదశి పండుగ సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు అంటూ పేర్కొన్నారు. దీక్షలు చేస్తున్న భక్తులందరికీ ఆ భగవంతుడు ఆనంద ఆరోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని తాను కోరుకుంటున్నానని చంద్రబాబు సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తెలియజేశారు. పవిత్ర మొహర్రం పుణ్యదినాల సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు శుభం కలిగేలా చూడాలని ఆ అల్లాను కోరుకుంటున్నాను. అమరవీరుడు ఇమాం హుస్సేన్ సమాజం కోసం ప్రాణత్యాగం చేశారు తప్ప అన్యాయమైన అధికారానికి తలొగ్గలేదు. ఇదే ఆదర్శంగా పరుల క్షేమాన్ని కాంక్షిస్తూ జీవితాన్ని గడపడమే మన కర్తవ్యం కావాలి. అప్పుడే సమాజం వికసిస్తుంది అని ఆయన అన్నారు. ఇక ఒకే రోజు 2 విశిష్టమైన పండుగలు రావడంతో అటు హిందువులు, ఇటు ముస్లింలు ఈ 2 పర్వదినాలను అత్యంత భక్తి భావనతో, శ్రద్ధాశక్తులతో జరుపుకుంటున్నారు.